ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనం చూడాలనుకుంటున్న అంశం ఏంటంటే, సాతానుకు కూడా చాలా కొంచెం సమయమే ఉంది. టైమ్ ఈజ్ వెరీ షార్ట్ ఫర్ సాటాన్ టు బి డిస్ట్రాయిడ్. సాతాను కూడా నాశనం పొందడానికి సమయం చాలా కొంచెమే ఉంది. అందుకే మనం చూస్తాము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. సో అపవాదికి కూడా తెలుసు, సాతానుకు కూడా తెలుసు ఏంటంటే వాడి సమయం కొంచెమే ఉంది, చాలా కొంచెమే ఉంది. వాడి నాశనానికి చాలా కొంచెం సమయం ఉంది. ఒక భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ గురించి అనేక మంది విశ్వాసుల కన్నా సాతానుకే ఎక్కువ నిశ్చయత ఉంది. అంటే సాతానే దృఢంగా నమ్ముతాడు ప్రభు రాకడ త్వరగా ఉందని మనకన్నా, అనేక మంది విశ్వాసుల కన్నా. కాబట్టి మనం గ్రహించాలి, ఇక్కడ సాతాను నాశనమానికి పరిగెడతా ఉన్నాడు కదా. ప్రభు రాకతో వాడి యొక్క అంతం ప్రారంభమవుతుంది. అంతం ప్రారంభం అవడమే కాదు, అంతం అందించబడతాడు కదా. కాబట్టి ఇది చూస్తే, కాబట్టి అందుకే సాతాను చాలా ఉధృతంగా పనిచేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం నుంచి 2 విషయాలు మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, నిబ్బరమైన బుద్ధి గలవారే మీరు ఉండండి అని చెప్తూ, సాతాను గర్జించు సింహం వలె ఉన్నాడంట. సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు ప్రయాణం అవుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, గర్జించు సింహం వలె. మరి ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడంట. కాబట్టి 2 విధాలుగా కూడా మరి ఈ నూతన నిబంధన కాలంలో వాడు పనిచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా గర్జించు సింహం వలె, నువ్వు భయపడితే వాడు గర్జించు సింహం వలె. అనేక సందర్భాల్లో కుక్క అరుపులకే మనం భయపడుతూ ఉంటాం. అలాంటిది వాడు గర్జించు సింహం వల్ల వచ్చి మనం భయపెడుతున్నప్పుడు భయపడే వారిగా ఉంటాం. కానీ యోధా గోత్రపు సింహం యందు విశ్వాసం ఉంచిన మనము ఈ యొక్క మామూలు సింహానికి భయపడవలసిన అవసరత లేదు. రెండవది, ఒకవేళ మనం భయపడకపోతే అక్కడ కూడా మనం వదిలేడు. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? వెలుగుదూత అంటే ఆకర్షిస్తాడు. మనం అనేక విషయాలకు సంబంధించి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. కొందరు ఎక్కడ మోసపోతారు, కొందరు అక్కడ మోసపోతారు. ఈ రెండిట్లో మోసపోకుండా నువ్వు ఉండాలంటే మెలకుగా ఉండాలంట. అక్కడ రాయబడింది 1 పేతురు 5:8లో, నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకుగా ఉండాలి. ఎందుకంటే మనకు తెలుసు, సాతాను మొట్టమొదటిగా దాడి చేసిన శరీర అవయవం ఏంటంటే మన ఆలోచన కదా. మనం చూస్తాము, ఆదాము అవ్వల దగ్గరికి వచ్చినప్పుడు అవ్వ హృదయంలో తన తలం పుట్టించాడు, అంటే ఇది నిజమా అని. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండు, అలర్ట్గా ఉండాలి. యుద్ధ భూమిలో ఉన్న సైనికుడు ఏ విధంగా అలర్ట్గా ఉంటాడు, నువ్వు కూడా ఆ విధంగానే ఉండాలి. నువ్వు క్రీస్తు సైనికుడు కాబట్టి సాతాను తంత్రములకు లొంగిపోకు. మరి సాతానికి చాలా కొంచెం సమయమే ఉంది.